సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేషన్ స్వాగతం. సో ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు వచ్చేసి చాలా మంది ఈ యొక్క గ్రామ సచివాలయం సంబంధించి మరి పూర్తి వీడియో అయితే మీరు రిలీజ్ చేయండి అంటున్నారు. అందుకోసం అయితే నేను ఒకసారి లైవ్ టెస్ట్ చేసి దానికి సంబంధించిన వీడియో అయితే మనము ఈ వీడియోలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి కనుక ఈ వీడియోని తప్పకుండా మీరైతే వాచ్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్తాం చూడండి. మరి ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా www.ward-sachivayam.ap.co.in వెబ్సైట్ని విజిట్ చేయాలి. లేకపోతే ఇంకా గ్రామ సచివాలయం .ap.co.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. ఈ విధంగా విజిట్ చేసిన తర్వాత వన్ టైం ప్రొఫైల్ దగ్గర ప్రెస్ చేయాలి. ఈ విధంగా చూడండి, మీరు వన్ టైం ప్రొఫైల్ని నమోదు చేసుకోవాలి. ఇక్కడ సంబంధించిన నేమ్ అయితే మీరు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చును. ఇక్కడ మాత్రం మార్చుకోవచ్చును, ఇంకా మార్చుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ని మరి దాంతోపాటు ఇక ఆధార్ నెంబర్ని అయితే మీరు మార్చుకోవడానికి వీలు ఉండదు. ఇక మొబైల్ నెంబర్ కూడా అసలు అయితే మార్చుకోవడానికి వీలు ఉండదు. కనుక మీరు జాగ్రత్తగా ఈ విధంగా ఈ యొక్క నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ని ఫిల్ చేయండి. దాంతోపాటు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంచుకోండి. జాగ్రత్తగా ఎంచుకొని ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎంచుకొని ఒకసారి 1-2 సార్లు చూసి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేస్తున్నా చూడండి. మరి విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబరు మీరు ఒకవేళ లేకపోతే కనుక ఇక్కడ ఆధార్ నాట్ అవైలబుల్ టిక్ కొట్టేసి మీరు సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయవచ్చును. మీరు ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ను మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క ఏమైనా తప్పులు చేస్తే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఎంటర్ చేసి సంబంధించిన డేటా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చును. ఇక్కడ మీరు ప్రధానంగా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ అయితే మార్చుకోవడానికి వీలు ఉండదు. మిగిలిన అన్ని విషయాలు అయితే మార్చుకోవచ్చును. మరి చూడండి, నేను వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఫోటోగ్రఫీ మస్ట్ అండ్ షుడ్గా మీరు మీ యొక్క అంటే ఈ విధంగా మెన్షన్ చేశారు కానీ దానికి సంబంధించిన ఈ విధంగా అయితే పెట్టుకొని ఉండాలి. సో దాంతోపాటు మీరు ఈ విధంగా మీరు చూడొచ్చు. సో బ్లాక్ కలర్లోనే సైన్ చేసి ఉండాలి. మరి విధంగా డిక్లరేషన్ దగ్గర టిక్ కొట్టేసి ఈ విధంగా కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఒకసారి చెక్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. చూడండి, నేను క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కూడా మీరు ఒకవేళ తప్పు ఉంటే కనుక ఇక్కడ అప్లోడ్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ తప్పు ఉంటే కనుక మీరు మళ్ళీ వెనక్కి వచ్చేసి మీరు కరెక్ట్ చేసుకోవచ్చును. చూడండి, మీరు మెయిన్గా మీరు చూసుకోవాల్సింది డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు ఈ యొక్క ఆధార్ నెంబర్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక మొబైల్ నెంబర్ కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరైతే ఫర్దర్గా మూవ్ అవ్వాలి. ఒకవేళ మీ యొక్క ఫోటో లేకపోతే కనుక మీది కాకపోతే కనుక బ్యాక్ అయితే ప్రెస్ చేయండి, ఏం పర్వాలేదు. మీకు ఇక్కడ చూడొచ్చు. సో సంబంధించిన డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇస్తున్నాను, దాంతోపాటు మదర్ నేమ్ ఇస్తున్నాను, దాంతోపాటు మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీ కిందికి వెళ్ళేసి మీరు సబ్మిట్ కొట్టగానే సంబంధించిన డేటా అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. నేను వచ్చేసి డేటా ఇస్తున్నాను చూడండి. మరి ఇక్కడ జాగ్రత్తగా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే క్యాస్ట్ మరి ఇప్పుడు అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఇచ్చేదానికి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మీరు చూడండి, స్పోర్ట్స్ కోటాకి ఉంటే కనుక ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు రిలీజన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా ఎన్ఎస్ఎస్లో ఆ విధంగా పనిచేస్తే కనుక అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇంకా అన్ని నో అని సెలెక్ట్ చేసుకోండి. మరి ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ అయితే అవసరం లేదు. సో కాకపోతే కనుక మీరైతే ఫిల్ చేయాలి. ఇక్కడైతే మ్యాండేటరీ పెట్టారు. మరి మొబైల్ నెంబర్ అయితే మీరు మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంటాయి కనుక. ఇక్కడ వచ్చేసి నేను నా యొక్క మెయిల్ ఐడి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత చూడండి, ఎంటర్ చేస్తున్నాను నేను. సో ఇంకోసారి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అయితే చెక్ చేసుకోండి. కమ్యూనిటీ అయితే సెట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మార్చుకోవడానికి వీలు ఉండదు కనుక మీరు ఇప్పుడు ఇచ్చిందే మళ్ళీ మార్చుకోవడానికి 80% 8 ఆప్షన్ అయితే ఉండదు. మరి ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేటా అయితే ఇవ్వండి. అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయండి. మీకు వచ్చేసి ఆధార్ కార్డులో కానీ లేకపోతే అడ్రస్ ప్రూఫ్లో ఏ విధంగా అయితే ఉందో ఆ యొక్క మరి అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కడ అప్లై చేయాలనుకున్నారో అర్బన్ రూరల్ అన్న విషయం అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్రస్ని బట్టే మరి మనకు జాబ్స్ అయితే కేటాయించడం జరుగుతుంది కనుక తప్పకుండా మనం ఈ యొక్క మరి డేటా అయితే కరెక్ట్గా ఇవ్వండి. ఈ విధంగా నేను అంత డేటా ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ మీకు పక్కన డేటా కూడా కావాలంటే కనుక ఇఫ్ ఈ టిక్ అడ్రస్ సేమ్ అని ఉంది కానీ దాని దగ్గర టిక్ కొట్టండి. అదే డేటా అనేది రావడం అయితే జరుగుతుంది.
మరి ఈ విధంగా నేను నా అడ్రస్ అంతా ఇచ్చేసి టిక్ కొడుతున్నా చూడండి. ఇక్కడ కిందకి వెళ్తే కనుక మరి ఇక్కడ మీరు రెగ్యులర్గా చేసింటే కనుక రెగ్యులర్ అని పెట్టండి, రెగ్యులర్ అయితే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి. మరి 4th నుంచి 10th వరకు ఎక్కడైతే చదివారో ఆ యొక్క సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మరి మీకు అది వచ్చేసి లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది కనుక మరి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి. నేను వచ్చేసి 4th నుంచి 6th వరకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎంచుకునే డిస్ట్రిక్ట్ వచ్చేసి లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. మరి ఈ యొక్క రిజర్వేషన్ కూడా వర్తింపవడం జరుగుతుంది. కావున ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా లోకల్ డిస్ట్రిక్ట్ కూడా అదే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఒకవేళ తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే కనుక ఇక్కడ నో తీసేసి ఎస్ అని సెట్ చేసుకోండి. మరి ఒకవేళ ఆంధ్ర వాళ్ళకి అయితే కనుక నో అని ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు 10th క్లాస్లో డేటా అయితే ఏ విధంగా ఉందో ఆ యొక్క డేటా అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు సంబంధించిన బోర్డు దాంతోపాటు పాస్ ఆఫ్ ఇయర్ ఎంచుకోవడం అయితే జరుగుతుంది. మరి విధంగా ఈ యొక్క 10th క్లాస్ డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తున్నారు చూడండి. దీంట్లో అయితే ఎట్టి బస్సులోనూ సర్టిఫికేట్లు అయితే ఏం అవసరం లేదు. కాకపోతే కనుక మీరు ఈ యొక్క ఆధార్ నెంబర్ని అక్కడ నాట్ అవైలబుల్ ఇస్తే కనుక మీరు ఒకవేళ ఓటర్ కార్డు ఆ విధంగా ఇస్తే కనుక సంబంధించిన డేటా అనేది మీరు మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి విధంగా మీరు వచ్చేసి 3 ఎగ్జామ్ సెంటర్లు అయితే పెట్టుకోవచ్చు 3 డిస్ట్రిక్ట్లని. కాబట్టి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేను డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ 3 డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఎగ్జామ్ ఎక్కడ రాయాలన్న విషయం అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సంబంధించిన డిస్ట్రిక్ట్స్కి అయితే వేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు చూసుకున్న తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని జస్ట్ ఇక్కడ ప్రివ్యూ దగ్గర ప్రెస్ చేయండి. మరి ఇక్కడ చూడండి నేను వచ్చేసి పైన డిక్లరేషన్ దగ్గర ఇవ్వలేదు కాబట్టి నేను వచ్చేసి పైన డిక్లరేషన్ దగ్గర నేను వచ్చేసి నోటిఫికేషన్ చదవాలని టిక్ కొడుతున్నాను. దాంతోపాటు ఇంకొక ఎర్రర్ కూడా చేయడం జరిగింది. ఫోటో దగ్గర కూడా టిక్ కొట్టలేదు. జస్ట్ ఈ విధంగా ప్రివ్యూ దగ్గర ప్రెస్ చేశాను చూడండి. మళ్ళీ వచ్చేసి ఈ యొక్క ఫోటో దగ్గర మెసేజ్ చేయమని అడుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా తప్పులు ఉంటే కనుక ఇక్కడ ఈ విధంగా సబ్మిట్ కొట్టగానే మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఈ యొక్క ఫోటో నాదే అని టిక్ కొడుతున్నాను. మళ్ళీ వచ్చి సబ్మిట్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ విధంగా మళ్ళీ వచ్చి సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రివ్యూ దగ్గర ప్రెస్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ వచ్చేసి మెటీరియల్ స్టేటస్ అయితే ఇవ్వలేదని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మెటీరియల్ స్టేటస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెటీరియల్ స్టేటస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కిందికి వెళ్ళండి. సో కిందికి ఏమైనా చూసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ప్రివ్యూ దగ్గర ప్రెస్ చేయండి. విధంగా ప్రివ్యూ దగ్గర ప్రెస్ చేయగానే మన డేటా అనేది రావడం జరుగుతుంది. ఒక అప్లికేషన్ అయితే సేవ్ చేసుకోండి. ఈ యొక్క ఓటీపీ అనేది సేవ్ చేసుకోండి. ప్రతిసారి ఉపయోగం అయితే జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ ఈ యొక్క అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయగానే చూడండి మరి స్టెప్ 2లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఈ విధంగా ఉండడం జరుగుతున్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కేటగిరీ 1, కేటగిరీ 2కి మనము ఉదయం అయితే జరుగుతుంది కనుక ఎవరైతే కేటగిరీ 1, కేటగిరీ 2కి అప్లై చేసుకునే వాళ్ళు చూసుకొని అప్లై చేసుకోండి. నేను వచ్చేసి కేటగిరీ 3కి అప్లై చేస్తున్నాను. సో సంబంధించిన ఈ యొక్క మళ్ళీ 1 టైం ప్రొఫైల్ రిజిస్టర్ని ఈ యొక్క ఐడిని ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆ యొక్క నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిసారి ఈ యొక్క మరి 1 టైం ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది కనుక అది గుర్తుపెట్టుకోండి. ఇక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. చూడండి నేను అప్పుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ కేటగిరీ 3 కనుక మరి చూడండి ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకునే పోస్ట్ అయితే మీరు సెట్ చేసుకోండి. ఇక్కడ సంబంధించిన డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్ ఫర్ అనేది అక్కడ వచ్చేసి నేను పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పక్కన కనిపిస్తున్న ఈ క్యాప్చా కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. చూడండి క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. మరి ఈ విధంగా ఇచ్చిన తర్వాత కింద డిక్లరేషన్ దగ్గర టిక్ కొట్టేసి ఇక్కడ సబ్మిట్ దగ్గర ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ వివరాలని చెక్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా మీరు యొక్క వివరాలు తప్పుగా ఉంటే కనుక మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీ యొక్క ఓటీపీ అని ఎడిట్ చేసుకోవచ్చును. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి మీ యొక్క అంటే క్వాలిఫికేషన్ దాంతోపాటు దానికి సంబంధించిన ఈ యొక్క డిజిటల్ అసిస్టెంటా లేదా చెక్ చేసుకోండి. మరి ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ దగ్గర మీరు సంబంధించిన డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉంటే కనుక కంప్యూటర్ సైన్స్లో లేదా ఎలక్ట్రికల్లో ఉంటే కనుక మీరు పంచాయత్ సెక్రటరీకి అప్లై చేసుకోవచ్చు కనుక సంబంధించిన డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీని అయితే మీరు సెర్చ్ చేసుకోవాలి. డిప్లొమాలో అయితే కనుక కిందకి వెళ్తే కనుక స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఉండడం జరుగుతుంది. ఆ యొక్క మరి వివరాలు అయితే మీరు ఎంచుకోవాలి. ఈ విధంగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దగ్గర ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి యాక్సెప్ట్ అబౌవ్ ది డిక్లరేషన్ దగ్గర ప్రెస్ చేసి ప్రివ్యూ దగ్గర ప్రెస్ చేస్తున్నాను.
విధంగా ప్రెస్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఏమైనా మార్పులు ఉంటే కనుక మీరు ఇంకోసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు సబ్మిట్ చేయవచ్చును. చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఎడిట్ దగ్గర ప్రెస్ చేయొచ్చును. చూడండి నేను ఎడిట్ దగ్గర ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా ఎడిట్ దగ్గర ప్రెస్ చేసి నేను వచ్చేసి లాన్ లోకల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కనుక ఇక్కడ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అయితే ఎంచుకుంటున్నాను. ఇక్కడ మనము 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఒకేసారి అప్లై చేసుకోవచ్చును. చూడండి నేను అప్లై చేస్తున్నాను. సో ఫీజు వచ్చేసి కామన్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ దగ్గర సెట్ చేస్తున్నాం. చూడండి ఈ విధంగా మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్ అయితే ఎంచుకొని ఆ తర్వాత కన్ఫర్మేషన్కి వచ్చేసి డిక్లరేషన్ దగ్గర టిక్ కొట్టేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంకోసారి అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దీనికైతే ఎడిట్ ఆప్షన్ రాలేదు. ఈ విధంగా ప్రివ్యూ దగ్గర ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి సంబంధించిన ఫీజు అయితే రెడ్ కలర్లో కనిపించడం జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క వివరాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ దగ్గర ప్రెస్ చేయాలి. కనుక ఇంకోసారి అయితే మీరు చూసుకోండి. ఇక్కడైతే మీరు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను వచ్చేసి సబ్మిట్ దగ్గర ప్రెస్ చేస్తున్నా. చూడండి మళ్ళీ ఒకసారి అప్లికేషన్ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే సబ్మిట్ చేయండి. ఈ విధంగా మనకు అప్లికేషన్ ఐడి రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడిని అంటే క్యాండిడేట్ ఐడిని అంటే దాన్ని కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లిక్ టు ప్రాసెస్ టు పేమెంట్ దగ్గర ప్రెస్ చేయగానే మీకు స్టెప్ 3లోకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఇక్కడ స్టెప్ 3లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు మీ యొక్క మరి ఈ యొక్క ఓటీపీని నమోదు చేసుకుంటారు కదండి, ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ యొక్క వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఒకవేళ ఏమన్నా తప్పు చేస్తే కనుక ఇక్కడ పేమెంట్లో మనకు 25 నిమిషాలు అయితే వెయిట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ పేమెంట్ చేసాక తప్పకుండా మనకు సక్సెస్ఫుల్ అవడం జరుగుతుంది. ఒకవేళ పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక సంబంధించిన కొరీలోకి వచ్చేసి మీరైతే నమోదు చేసుకొని మీరు మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన చూడండి. ఈ విధంగా ఎంటర్ చేసి ప్రాసెస్ టు పేమెంట్ దగ్గర ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకు సంబంధించిన వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఓటీపీ ఐడి దాంతోపాటు అప్లికేషన్ ఐడి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాసెస్ టు పే చేయండి. ఈ విధంగా పే చేయగానే ఈ యొక్క పేమెంట్ దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ట్యాక్స్ అయితే చూసుకోవచ్చు. మరి డెబిట్ కార్డ్ ప్లిన్నా దాంతోపాటు నెట్ బ్యాంకింగ్ ఆల్రెడీ ఈ విధంగా డెబిట్ కార్డ్ అయితే సెట్ చేస్తున్నారు చూడండి. ఈ విధంగా సంబంధించిన డేటా అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు మల్టిపుల్ టైం చేస్తే కనుక అంటే ఈ విధంగా చేయాలనుకున్నా కూడా ఒకవేళ గ్యాప్ ఇచ్చుకొని ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకొని సో చేయండి, తప్పకుండా మీకు వర్క్ అవడం జరుగుతుంది. ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ హైడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కార్డ్ నెంబర్ అన్ని ఇచ్చేసిన తర్వాత జస్ట్ మేక్ పేమెంట్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు ఈ యొక్క మరి బ్యాంకుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క బ్యాంకులో మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే బ్యాంక్ సంబంధించిన పేమెంట్ అయితే చేయాలి కనుక ఇక్కడ మరి డెబిట్ కార్డ్తో అయితే మీకు ఎటువంటి ఫీ అయితే పడదు. సో ఈ విధంగా నేను అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు ఒకవేళ ఈ కొన్నిసార్లు అయితే ఎప్పుడు కానీ పొద్దున్న 9 to 9:30కి అయితే చేయకండి, ఎందుకంటే సర్వర్ అప్డేట్ చేస్తారు కనుక సంబంధించిన డేటా అనేది మీకు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కనుక మీరు పేమెంట్ చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఈ యొక్క 9:30 పైన కానీ చేయండి, మీకు సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు ఇంత దాకా వచ్చి ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ ఈ యొక్క అప్లికేషన్ వెళ్ళి మళ్ళీ అయితే మీరు చేసుకోవచ్చును. ఈ విధంగా సబ్మిట్ దగ్గర ప్రెస్ చేస్తేగానే మనకు జస్ట్ సింపుల్గా ఒక ఫామ్ అనేది ఓపెన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు సక్సెస్ఫుల్గా పేమెంట్ చేశారని. మరి ఇక్కడ చూడండి నేనైతే సక్సెస్ఫుల్గా పేమెంట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు అప్లికేషన్ జస్ట్ ఈ విధంగా మీకైతే చూపించడం జరుగుతుంది. జనరల్ నెంబర్ దాంతోపాటు ఎప్పుడు పేమెంట్ చేశారు ఇక్కడ రెఫరెన్స్ ఐడి అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయింది లేదా చెక్ చేసుకుంటే ఇంకా మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓటీపీ దగ్గర ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ యొక్క ఓటీపీ అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత పక్కన కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. చూడండి అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ గెట్ డీటెయిల్స్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. పైన ఈ యొక్క ఓటీపీ అయితే చూపించడం జరుగుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన మనం ఏ అప్లికేషన్ చేశాము అన్న వివరాలు మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ అప్లికేషన్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా మీరు ప్రింట్ చేసుకోవచ్చును. మరి ఈ విధంగా మీరు చూడండి సో సంబంధించిన డీటెయిల్స్ అని చూసుకోవచ్చు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటాను. ఈ వీడియో ఎంతో ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.